రీసెంట్ గా చలాన్ల మీద సీఎం రేవంత్ రెడ్డి ఆటో డెబిట్ పెట్టాలి, చలాన్ పడగానే అకౌంట్ నుంచి అమౌంట్ డిడక్ట్ అయ్యేటట్టు. దీని మీద చాలా మంది కౌంటర్ గా రోడ్స్ బాగాలేవు, ఇంకా వేరే వేరే టాపిక్స్ అన్ని కూడా అంటున్నారు. బట్ నాకు అనిపించింది, ఈ వీడియోలో చెప్దాం. బట్ నాకేమనిపించింది అంటే, ఇలా పెట్టడం వల్ల అట్లీస్ట్ కొంచెం భయం ఉంటుంది. సిగ్నల్ జంప్ చేయడం, రాంగ్ రూట్ లో వెళ్ళడం, హెల్మెట్ లేకుండా తిరగడం, సో ఇలా చేసే వాళ్ళందరికి అట్లీస్ట్ కొంచెం భయం ఉంటుంది. ఇప్పుడు చాలా మంది అనుకునేంటే పడితే పడిందే చలాన్, కట్టినప్పుడు యుద్ధంలే అనుకొని అట్లానే నడుపుతున్నారు. ఇలా నడపడం వల్ల గవర్నమెంట్ కి ఏం లాస్ ఉంటుందో నాకైతే తెలియదు, కానీ మనకైతే పెద్ద బొక్క పడుద్ది. అండ్ ఫస్ట్ థింగ్, హెల్మెట్ లేకుండా నువ్వు నడిపేటప్పుడు ఒకవేళ కింద పడితే నువ్వే పోతావు, గవర్నమెంట్ కి ఏం కాదు. అండ్ రెండోది సిగ్నల్ జంప్. ఇంతకు ముందు నాకు ఎక్స్పీరియన్స్ అయింది. సిగ్నల్ పడ్డప్పుడు కూడా సిగ్నల్ క్రాస్ చేసి వెళ్తున్నారు. ఒకవేళ పాసిబుల్ అయితే ఇక్కడ క్లిప్ కూడా యాడ్ చేస్తా చూడండి. అండ్ ఇంకొకటి ఇన్సూరెన్స్ లేకపోతే పడేది ఎవరికి? మనకే కదా. ఒకవేళ యాక్సిడెంట్ అయినా లేకపోతే ఏదైనా రిపేర్ వచ్చినా మనకే పడుతుంది, గవర్నమెంట్ కి అయితే ఏం కావు, గవర్నమెంట్ డబ్బులు అయితే కట్టదు. సో ఇవన్నీ మన గురించి అయినా కూడా మనం పట్టించుకోము. ఈవెన్ హెల్త్ ఇన్సూరెన్స్ మన గురించి తీసుకోవాలన్నా కూడా పట్టించుకోము. అసలు మనం రూల్స్ సరిగ్గా పాటిస్తే చలాన్ పడే ఛాన్స్ అయితే ఉండవు కదా. అసలు ఇది ఇంప్లిమెంట్ అవుతుందా లేదో తెలియదు, కానీ చాలా మంది అయితే వీడియోలు చేస్తున్నారు. బట్ నాకేది అనిపించిందో అయితే ఇప్పుడు చెప్తున్నా. ఈ విషయంలో మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే, ఇలా నడిపే వాళ్ళు వాళ్ళ లైఫ్ ని కాకుండా పక్క వాళ్ళ లైఫ్ కూడా రిస్క్ లో పెడుతున్నారు.